సారీ మిత్ర, ఇదంతా నీకు తెలియకూడదు అనుకున్నాను. మిత్రకి ఎందుకు చెప్పారు అంకుల్? చెప్పొద్దని చెప్పాను కదా. నిన్ను చంపుకోలేక మిత్రకి ఫోన్ చేశాను మనీషా. మిత్ర వస్తే నువ్వు బ్రతుకుతావనే ఆశతో చేశాను. నీ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది మిత్రనే కదా. మిత్రని ఇబ్బంది పెట్టొద్దని చెప్పాను కదా అంకుల్. పాపం మిత్ర ఇప్పటికే తన ఫ్యామిలీ ముందు తల వంచుకున్నాడు. నా వల్ల ఎవరికి మొహం చూపించలేకపోతున్నాడు. రేపు ఈ విషయం మీడియాకి తెలిస్తే నందన్ ఫ్యామిలీ పరువు పోతుంది. అందుకని అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నావా? నీకేమన్నా అయితే? నాకు నాకంటే నువ్వు ముఖ్యం మిత్ర. నీ పేరు, పరువు, గౌరవం ముఖ్యం. మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. కానీ అనుకున్నవన్నీ జరగవు కదా. నా వల్ల నువ్వు తల దించుకోకూడదు మిత్ర. లక్ష్మి సఫర్ అవ్వకూడదు. తను నాలాంటి ఆడపిల్లే కదా. నా వల్ల ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏం తప్పుకుంటే మంచిది కదా. పిచ్చిగా మాట్లాడకు మనీషా. మన ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ కాదు. ఇది తప్ప వేరే సొల్యూషన్ లేదు మిత్ర. నీ భార్యగా నీతో కలిసి బతకాలి అనుకున్నాను. అది కుదిరినప్పుడు నన్ను చనిపోనివ్వు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకోసం పుడతాను. మరో జన్మలో అయినా మనం కలిసి బతకొచ్చు. అమ్మా మనీషా, అమెరికాలో నీకు మంచి సంబంధం చూశాను. నీ ఫ్యూచర్ గొప్పగా ఉంటుందని ఆశపడ్డాను.